హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ అలాగే అందరికీ విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. వెల్కమ్ టు 2025. ఈ సంవత్సరం అందరికీ అనుకున్నవన్నీ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే పిల్లలు మంచి స్టడీస్ ఉండాలని, అలాగే మనం అందరం చాలా బాగుండాలని, ఏవైతే లాస్ట్ ఇయర్లో మనం మిస్ అయ్యామో ఈ ఇయర్లో కన్ఫామ్గా అవన్నీ తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకొకసారి అందరికీ విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. ఈ ధనుర్మాసం అంటేనే మనకి ముగ్గుల నెల కదా, ఆడవాళ్ళకి చాలా ఇష్టమైన నెల. ఎవరి టాలెంట్ని వాళ్ళ ఇంటి లోగిళ్ళల్లో ముగ్గుల రూపంలో టాలెంట్ని బయట పెడుతూ ఉంటారు. అలాగే సంక్రాంతి ముగ్గులు అంటే రకరకాలుగా మనం క్రియేట్ చేయొచ్చు. అలాగే ముందుగా గుర్తొచ్చేది గీతల ముగ్గులు, అలాగే చుక్కల ముగ్గులు, అలాగే మెలికల ముగ్గులు, ఇలాంటివే కదా కనిపించేది. ఇది మా ఇంటి ముందన్నమాట ఒకరోజు వేసినది. సో ఈ విధంగా అయితే ఉన్నది. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఇది మొన్న మండే మా ఇంటి దగ్గరలో తెలిసిన వాళ్ళ ఇంట్లో హనుమాన్ చాలీసా పూజ జరిగింది. ఎంత బాగా జరిగిందంటే మాటల్లో చెప్పలేను. 108 టైమ్స్ ఎంత బాగా జరిగిందో. వాళ్ళు చక్కగా అందరినీ పిలిచారు. అలాగే స్వామి మాలలో ఉన్నారు, అయ్యప్ప స్వామి మాలలో. చదవడానికి కూడా ఒక బ్యాచ్ని ఉన్నది హనుమాన్ చాలీసా. సో వాళ్ళు ఇంటికి వచ్చేసి వాళ్ళు చదివారు 108 టైమ్స్ స్వామికి హనుమాన్ చాలీసా. అంటే అది చూడడమే చాలా గొప్ప. దేనికైనా అదృష్టం అనేది ఒకటి ఉండాలి అంటారు కదా, అది కళ్ళతో చూసి దాన్ని ఆనందించడమే, దానికి కూడా ఒక లక్ అనేది ఉండాలి. అలాంటిది వాళ్ళు కూర్చొని అంతసేపు చదవడము అంటే ఇంకా వాళ్ళని వర్ణించాలన్నమాట. నాకు ఈ ఇల్లు అయితే చాలా బాగా నచ్చిందండి. ఎంత పెద్ద పంచ అంటారో, పంచ అనేది కదా అంటారు, ఎంత పెద్దది ఉందంటే ఇప్పుడైతే మనం అలాంటివి చూడలేకపోతున్నాం. చాలా ఓపెన్ ప్లేస్ ఉంది, చక్కగా పంచ అదంతా ఉన్నది. అందులోనే దాదాపు 100 మెంబర్స్ అయినా ఈజీగా పట్టొచ్చండి, అలా ఉందన్నమాట. చాలా బాగుంది. ఇక్కడ చూస్తున్నారు కదా అలంకారం ఎలా ఉన్నదో, వాళ్ళు వెళ్ళేసరికి అలంకారం చేసి ఉంచారు. ఎంత బాగున్నదో అసలు చూడడానికి. ఆ పూలు ఇంపోర్ట్ పూలు, అవి బాగున్నాయి. చక్కగా పూలతో డెకరేషన్ చేసి బ్యాక్ కటన్ చక్కగా ఉంది రంగవల్లులతో. అలాగే స్వామికి 108 టైమ్స్ అని చెప్పా కదా, ఒక్కొక్కసారి హనుమాన్ చాలీసా చదవగానే వాళ్ళు స్వామికి అరటిపండు తాంబూలం పెట్టేసి, అలాగే కొబ్బరికాయతో స్వామికి నైవేద్యాన్ని ఇచ్చేసి ఒక్కొక్కసారి ఒక్కొక్క హారతి అయితే ఇచ్చేశారు. అలాగే ఈ హనుమాన్ చాలీసా భక్త బృందం వాళ్ళు అక్కడ వాళ్ళు చదివామా వెళ్ళామా అని కాకుండా చక్కగా వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇంట్లో సభ్యులు ఉన్నా లేకపోయినా వాళ్ళకి ఏవో పనులు ఉంటుంటాయి కదా, సో అందుకని వాళ్ళే ఈ కూర్చున్న వాళ్ళకి అన్నీ అందిస్తూ ఉంటారనమాట. తాంబూలం అది రెడీ చేయడము, కొబ్బరికాయలు అవి రెడీ చేయడం, అక్కడ దీపారాధనకి అవి అందించడము వాళ్ళే హెల్ప్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా అయితే చూస్తున్నారు కదా, వాళ్ళకి 11 టైమ్స్కి సరిపడా ఆకులు, అలాగే దానిలోకి పెట్టే కాయలు, అలాగే స్వామికి సమర్పించడానికి పువ్వు, ఇవన్నీ రెడీ చేస్తున్నారు. వాళ్ళు అక్కడ కూర్చున్నా కానీ ఏ డిస్టర్బెన్స్ లేకుండా స్వామి మీదే వాళ్ళకి ధ్యాస ఉండేలాగా చూసుకుంటారనమాట. ఏవైనా మన ఇళ్ళల్లో పుట్టినరోజులైనా, పండగల ఇప్పుడు భజన కార్యక్రమాలైనా, అలాగే పెళ్లి రోజులైనా, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుపుకున్నప్పుడు, పెళ్ళిళ్ళు వ్రతాలు అవి చేసుకున్నాక, అలాగా ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఇంట్లో స్పెషల్గా పెట్టించుకోవాలన్నా వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళే వచ్చేస్తారంట. అయితే చాలా బాగా చేశారు. ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు స్వామికి ఇష్టమైనవి చేసుకొని ప్రసాదంగా పెట్టుకోవచ్చు. ముఖ్యంగా ఆంజనేయ స్వామికి తమలపాకులు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎక్కువ తమలపాకులతో పూజిస్తుంటాం కదా. అలాగే స్వామికి అరటిపండు అంటే ఇష్టం కాబట్టి అరటిపండునే మనము నైవేద్యం పెడుతూ ఉంటాము. అలాగే స్వామికి వడలంటే ఇష్టం కాబట్టి వడమాలను సమర్పించవచ్చు. ఎవరి శక్తి కొద్ది వాళ్ళు పూజన చేసుకోవచ్చు. వీళ్ళు వచ్చేసి
హనుమాన్ చాలీసా భక్త బృందం వాళ్ళండి. 15 మంది వచ్చారు. కార్యక్రమం అయితే చాలా బాగా జరిగింది. చూసిన వాళ్ళందరూ చాలా బాగుంది, చాలా బాగా చేశారు అని చెప్పి అన్నవాళ్ళే. నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు ఎంతో హ్యాపీనెస్ ఇచ్చింది. స్టార్టింగ్ టు ఎండింగ్ దాకా ఉన్నాను. నేను కూడా ఇక్కడే పార్టిసిపేట్ చేశాను. చూడండి మీరు కూడా. అలాగే ఈ 108 టైమ్స్ చదివినాక ఇంకా ఎవరైనా కొబ్బరికాయలు అవన్నీ తెచ్చుకుంటే వాళ్ళందరూ కొట్టేసేమంటే కొట్టేస్తారనమాట. తర్వాత స్వామికి నైవేద్యాలు మనం ఏమేమి చేసామో ప్రసాదాలు అలాగే భోజనము అవి నైవేద్యంగా సమర్పించారు. ఆ తర్వాత స్వామికి మంగళహారతిని అయితే సమర్పించి పూజనైతే ముగించారు. ఇక్కడ ఒక చిన్న వాళ్ళ బాబు ఎంత క్యూట్గా ఉన్నాడో, అలాగే వాడి డ్రెస్సింగ్ కూడా వాళ్ళు అలాగ రెడీ చేశారనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. చిన్నపిల్లలు మ్యాక్సిమము ఎవరి దగ్గరికైనా వెళ్ళాలంటే ఏడుస్తూ ఉంటారు, ఎక్కువసేపు ఉండరు అనమాట. ఎవరైనా కొత్త వాళ్ళని చూస్తే ఇంకా ఏడుపు ఎక్కువ అవుతూ ఉంటుంది, కొంచెం క్రాంకీగా చేస్తూ ఉంటారు కదా. ఈ బాబు నిజంగా చెప్తున్నాను, స్టార్టింగ్ నుంచి నేను గమనిస్తూనే ఉన్నానండి. స్టార్ట్ టు ఎండ్ దాకా వాడు వాళ్ళ మమ్మీ దగ్గర అయితే లేడు. వాళ్ళ అమ్మమ్మ లేకపోతే నానమ్మ ఎవరైనా ఎత్తుకున్నా కూడా ఒక్క మాట కూడా ఒక్కసారి కూడా వాడు ఏడవలేదు. పైగా ఎంత సరదాగా ఉన్నాడు అంటే అందరితో కలిసిపోతున్నాడు. వాడికి గెటప్ వేశారండి, రాముడి గెటప్, బాలరాముడి లాగా ఎంత చక్కగా ఉన్నాడు. చూస్తున్నారు కదా, ఏ బొమ్మ కావాలి అనలేదు. ఏడుపు అయితే నేను వినలా స్టార్టింగ్ టు ఎండింగ్ దాకా. ఏవైనా భజనవి వాడి చేతులు ఆ గదను చూస్తే ఒక హనుమంతుడు అనాలో ఒక రాముడు అనాలో, ఎంత బాగున్నాడో. చిన్నపిల్లలకి కల్మషం అనేది ఉండదు, ఎంత ప్యూరిటీతో ఉంటారో వాళ్ళకి ఏ వేషం వేసినా కృష్ణుడు వేస్తే అలాగే అల్లుకుపోతారు, అలాగే రాముడు అయితే రాముడిలా అల్లుకుపోతారు, ఆంజనేయ స్వామి అయితే అలాగే అల్లుకుపోతారు. పిల్లలకి ఎలాంటి వేషం వేసినా కూడా ఎంత చక్కగా ఉంటారు. మా కిడ్స్ కూడా చిన్నప్పుడు గెటప్స్ వేశాను, ఎంత బాగుండేవో. ఎప్పుడైనా వీడియోస్లో షేర్ చేస్తాను అవి కూడా. అలాగే అంతమంది భజన చేస్తూ ఉన్నా ఏమీ మాట్లాడకుండా అంతే చూస్తూ ఉన్నాడు. వాళ్ళ మమ్మీ అప్పుడు చాలాసేపు అయిందని చెప్పి తను తీసుకోవడం వల్ల వాడు వచ్చాడు, కానీ చూసినా కూడా నవ్వుతూ ఉన్నాడు, అలాగే ఉన్నాడు. తర్వాత ఈ పూజ కంప్లీట్ అయిపోయినాక స్వామికి చాలా పూలతో పుష్పాభిషేకం కూడా చేశారు. చాలా బాగా జరిగింది అది కూడా. ఆ తర్వాత వీడిని కూడా నేను కాసేపు ఆడించుకున్నాను అనమాట. నాకు ఎంత క్యూట్గా అనిపించాడో చూసే కొద్దీ. ఎందుకంటే వాడు ఆ రాముడు వేషం వేసేసరికి ఇంకా బాగుంది. చూడండి చాలీసా ఎలా జరిగిందో మీ చెవులతో కూడా.
ఇక్కడ పూజ అది అంతా కంప్లీట్ అయినాక అక్కడ ఉన్న అయ్యప్ప స్వాములు స్వామివారికి నక్షత్ర హారతిని, అలాగే కర్పూర హారతిని, ఏకహారతిని అవన్నీ అందించారు. తర్వాత స్వామికి శరణాలు కూడా చెప్పారు. ఆ తర్వాత స్వామికి ఇంకా అక్కడ ఉన్న కొబ్బరి చిప్పలు అవన్నీ ప్రసాదంగా అందరికీ అందజేశారు. స్వామి అయితే ఎంత కన్నులు నిండుగా ఉన్నాడు అంటే ఆ ఫ్లవర్స్, అరటి పండ్లు, కొబ్బరికాయలతో ఎంత అందంగా ఉన్నాడంటే మీకు చూపిస్తున్న దానికన్నా రియల్గా చూస్తే ఇంకా చాలా బాగుంటుందండి. ఎట్లా అంటే తన్మయత్వం పొందాము అంటాం కదా, అట్లా అయిపోతామన్నమాట స్వామిని చూస్తూ ఉంటే. తర్వాత ఇంకా వాళ్ళు భోజనాలు కూడా అందరికీ ఏర్పాటు చేశారు. అలాగే అయ్యప్ప స్వాములకు కూడా ఏర్పాటు చేశారు. ఆ రోజు భోజనాల్లోకి వచ్చేసి పుదీనా రైస్, అలాగే పూర్ణము, గారె, అలాగే పప్పు, గోబీ 65 పెట్టారు. అలాగా మేము భోజనాలు అవి కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా రెస్ట్ తీసుకున్నాక నైట్ ఇంకా న్యూ ఇయర్ వస్తుంది కదా అని చెప్పేసి షాపింగ్కి అయితే బయలుదేరాము. న్యూ ఇయర్ కదా, అందువల్ల డీమార్ట్లో అయితే మంచి మంచి ఆఫర్స్ అయితే రన్ అవుతూ ఉన్నాయి. చూసారు కదా, హనీ బాటిల్ 500 రూపీస్ది 200 రూపీస్కి ఆఫర్ పెట్టారు. అలాగే కొన్ని ఐటమ్స్ మంచి ఆఫర్స్ పెట్టారు. ఇంకా అలా అన్నీ చూస్తూ ఉన్నాను. ఇంకా పిల్లలకి కావాల్సినవి తీసుకుంటూ శాండ్విచ్ బ్రెడ్, అలాగే కేక్స్, అలాగే ఇక్కడ ఓట్స్ అవి చూస్తున్నాను అన్నమాట. ఆఫర్ ఏమన్నా ఉంటే తీసుకుందామన్న ఉద్దేశంతో, ఎప్పుడైతే ట్రై చేయలేదు, ట్రై చేద్దామన్న ఉద్దేశంతో తీసుకున్నాను. నిజంగా చెప్తున్నాను, నాకు వాటిల్లో ఏ ఫ్లేవర్ కూడా ఎలా ఉంటుందో కూడా తెలియదు అనమాట. ఓకే చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టుగా తీసుకున్నాను. ఫ్రూట్స్ ఫ్లేవర్ ఉండేలాగే చూసుకున్నాను, ఎందుకంటే స్ట్రాబెర్రీ నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు కదా. స్ట్రాబెర్రీ అయితే కొంచెం బాగుంటుంది అన్న ఉద్దేశంతో తీసుకున్నాను అనమాట. ఫ్రూటీ అవన్నీ ఉన్నాయి అని చెప్పేసి. అలాగే ఇంకా చాలా ఐటమ్స్ తీసుకున్నా, బట్ కానీ వీడియో అయితే తీసుకోలేదు, ఎందుకంటే అక్కడ స్టాఫ్ తీయొద్దు అని చెప్పి మనకి చెప్పారనమాట. తర్వాత వచ్చేసి ఇంకా మా వారు ఫ్యాంట్స్ అవి చూసారనమాట. షర్ట్స్ అవి క్లాత్ ఐటమ్ కూడా చాలా ఆఫర్స్ పెట్టారండి. అంటే కొన్ని ఆఫర్స్లో ఉన్నాయి, కొన్ని ఆఫర్స్ లేవు. బట్ స్టాక్ అయితే ఫుల్గా ఉంది, కలర్ఫుల్గా ఉందన్నమాట. మా వారు ఇక్కడ తనకు కావాల్సింది తను ట్రై చేస్తూ ఉన్నారు. అలాగే బెల్ట్స్ అవి కావాలని చెప్పి చూశారు, బట్ రేట్స్ అయితే కొంచెం హెవీగా అనిపించింది అని చెప్పేసి ఓకే వదిలేసాం వాటిని. తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, చిన్న బేబీ గర్ల్స్కి డ్రెస్సెస్ ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇలాంటివి చూసినప్పుడు ఉంటుంది ఒక గర్ల్ అయినా ఉంటే బాగుండని, ఎందుకంటే నాకు ఇద్దరు మగపిల్లలే అయ్యేసరికి ఆ బేబీ గర్ల్స్కి అనమాట ఎంత బాగున్నాయో అసలు. ఎన్ని మోడల్స్ కూడా ఉన్నాయో, దానికి వేస్తుంటే బార్బీ గర్ల్ లాగా అయిపోతుంది. ఇవి ఛార్జర్ పిన్స్, ఇవి సీ కేబుల్ ఛార్జర్స్. ఇక్కడ పర్టికులర్గా ఎందుకు చూపిస్తున్నాను అంటే, ఇప్పుడు అవి వైర్ లాగా వస్తున్నాయి కదండి, అవి క్లాత్తో ఉన్నవి చక్కగా చాలా నాళ్ళు మన్నుతాయి. నేను ఎప్పుడు వైర్ తీసుకునేదాన్ని, ఈసారి అట్లా తీసుకున్నాను. ఎందుకంటే మనము జర్నీస్ అలా ఉన్నప్పుడు రౌండ్ చేస్తుంటే పోయినసారి నాది మొత్తము పాడైపోయింది, అందుకే ఈసారి అలా తీసుకున్నాను. అదేంటంటే ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, మనకి వైర్ ఎక్కడ కట్ అవ్వకుండా ఉంటుంది, అందుకే అవి తీసుకున్నాను అనమాట. అందుకే అది మీకు సజెస్ట్ చేద్దామని చెప్పి అక్కడ వీడియో క్లిప్ తీసుకున్నాను. ఇంకా క్యారేజీ బాక్సెస్, స్టీల్ బాక్సెస్, గిన్నెలు, వాటర్ బాటిల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్ బాటిల్స్ ఉన్నాయి. ఈ స్మాషర్ తీసుకున్నాను. ఇది ఇంట్లో పొటాటో స్మాష్ కానీ పప్పు అలాంటివి చేసుకున్నప్పుడు దాని స్మాషెస్ కానీ చాలా ఈజీగా అయిపోతుంది. జస్ట్ 70 రూపీస్ అంతే. చాలా బాగుంది, నాకు కన్వీనియంట్గా అనిపిస్తుంది. ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నాను దానివల్ల. ఇంకా బాటిల్స్ అవైతే చాలా రకాలు, చాలా క్వాలిటీలు ఉన్నాయండి. ఇంకా తర్వాత ఇంటికి వచ్చేసాక మనం ఎక్కడికి వెళ్ళినా, ఎంత ఉదయం నుంచి ఎవరిది దగ్గరున్నా మన ఇంటికి సాయంత్రానికి రావాల్సిందే. అలాగే నెక్స్ట్ డేకి రంగోలీ కూడా వేసేసాను. ఈ విధంగా అయితే నెక్స్ట్ డేకి ముగ్గు ప్రిపేర్ చేసేసాను, అంటే వేసాను అనమాట. ఎలా ఉంది నా ముగ్గు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఆ తర్వాత చల్లగా ఉన్నది కదా, బయట తిరిగేసి వచ్చామని చెప్పేసి వేడివేడిగా మ్యాగీ చేసేసుకున్నాము. ఈజీ టు మేక్ అంటే మాకు గుర్తొచ్చేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాగీనే కదా. చక్కగా వెజిటేబుల్స్ అవన్నీ యాడ్ చేసేసుకొని
నచ్చిన ప్రోగ్రామ్ టీవీలో ప్లే చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటున్నాము. ఇక్కడ అదే అంటున్నాడు, బయటికి వెళ్తే బయట తినాలి, ఇంట్లో తినకూడదంట. ఆయన అలిగాడు కౌశిక్. పిల్లలంటే అంతే కదా, బయట ఫుడ్కి ఇంకా ఇష్టపడతాడు. బయట తిండి అంటే ఇంకా వాళ్ళని మాయ చేసేసి మనమే పెట్టాలి హెల్తీగా చేసుకొని. ఈ విధంగా అయితే డే అంతా ఇలా గడిచిందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ముగ్గు కనుక నచ్చినట్లయితే కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూస్తూ ఉంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని అయితే నాకు ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ గివ్ యువర్ టైం. బాయ్ బాయ్.